ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమా చేశాక నెక్స్ట్ ఎవరితో సినిమా ప్లాన్ చేసుకోవాలి? పాన్ ఇండియా హీరోలతో సినిమా చేశాక చిన్న హీరోలతో చేస్తే మార్కెట్ డౌన్ అయిపోతుంది. అలా అని మళ్ళీ పెద్ద హీరోలతోనే ఈ డైరెక్టర్లు నెక్స్ట్ సినిమాలు చేయబోతున్నారా? కంటెంట్ ఉన్న డైరెక్టర్లు కావడంతో హను రాఘవపూడి, వెంకీ అట్లూరి, నందిని రెడ్డి లాంటి డైరెక్టర్స్ నెక్స్ట్ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. నిజానికి ఈ ముగ్గురు చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్స్ ని డైరెక్ట్ చేసి హిట్ కొడుతున్న వాళ్ళు. అందుకే వీళ్ళు మళ్ళీ స్టార్స్ తోనే సినిమాలు చేస్తారా లేక చిన్న హీరోల్ని కూడా కన్సిడర్ చేస్తారా అన్న చర్చ జరుగుతుంది. స్పెషల్లీ హను రాఘవపూడి ఇప్పుడు ప్రభాస్ తో ఫౌజీ మూవీ చేస్తున్నారు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, పడిపడి లేచే మనసు, సీతారాం లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హను రాఘవపూడి ప్రభాస్ తో భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఫౌజీ సినిమా చేస్తున్నారు. అప్పటి వరకు చిన్న హీరోలతో చేసిన హను ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరాకి రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి దసరా తర్వాత హను రాఘవపూడి ఎవరితో సినిమా చేయబోతున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు అని ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది ఆడియన్స్ లో. వెంకీ అట్లూరి అసలు గ్యాప్ ఇవ్వకుండా వరుస పట్టి సినిమాలు చేస్తూనే ఉంటారు. తొలి ప్రేమ దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నారు ఈ యంగ్ డైరెక్టర్. స్పెషల్లీ నాన్ తెలుగు హీరోలైన దుల్కర్, ధనుష్ తో మంచి హిట్ అందుకున్న వెంకీ ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నారు. వరుసగా హిట్లు కొడుతున్న ఈ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. నందిని రెడ్డిని రేస్ లోకి కాస్త లేట్ గా జాయిన్ అయిన మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. రీసెంట్ గా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ అయి దాదాపు 100 కోట్లకు రీచ్ అయింది. అంతేకాదు ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి సమంత స్టార్డమ్ ని ప్రూవ్ చేసింది. స్టార్ హీరోలతో కాకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఇంట్రెస్టింగ్ కథలు చెప్పడంలో నందిని స్పెషల్. అందుకే నందిని రెడ్డి తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది, స్కేల్ పెంచి స్టార్ హీరోలతో భారీ సినిమాలు చేస్తుందా అన్న చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీలో.